హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కేసులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా పోస్టులు పెట్టినా ఆ పోస్టులు పెట్టిన వారిపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల భాగంగా కేసులు పెడుతూ ఉందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి దాదాపు 1000 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులపైన కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. అయితే ఇటీవల తాజాగా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్తో ఈ కేసులకు సంబంధించి మరింత చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. అసలు ఈ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తూ వచ్చారు? మీరు 41A నోటీసులు ఇవ్వకుండా ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు? వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని మీరు అక్కడ పోలీసులు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకొచ్చి మరి ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంటే అసలు ఏ విధంగా మీరు రూల్స్ ఫాలో అవుతున్నారంటూ కూడా పోలీసు అధికారులపైన కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క కోర్టులు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్, కోర్టులు చేసేటువంటి కామెంట్స్ అన్నీ ఒక విధంగా ఉంటే పోలీసులు మాత్రము పొలిటికల్ ప్రెజర్స్కి లొంగి వాళ్ళు చేసినటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏంటి సోషల్ మీడియా కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఎందుకు పోలీసులు ఫాలో అవ్వట్లేదు? ఈ ఆర్డర్స్ని ఫాలో అవ్వకుండానే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి సార్. చాలా కాలంగా మీరు ఈ ఇష్యూస్కి సంబంధించి మీరు అంతా కూడా ఫాలో అయ్యి ఉంటారు. ఆల్మోస్ట్ నేను కూడా మీతో చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాను. ఏంటి ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా కేసులు రోజుకి కనీసం 10 నుంచి 15 నమోదవుతూ వస్తున్నాయి. దీనికి ఏ విధంగా శాంటిటీ ఉంటుంది? పోలీసులు అసలు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? అశోక్, ఈ విషయం చెప్పాలంటే పోలీసులు ఫాలో అవుతారు, తెలిస్తే ఫాలో అవుతారు, కానీ వాళ్ళని ఫాలో అయ్యేలాగూ లేదు పరిస్థితి వాళ్ళది. ఓకే. ఎందుకంటే అందరూ గ్రూప్ 1లు పాస్ అయ్యి IPSలు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే ఈ కేసులో కట్టిన వాళ్ళ ఆఫీసర్స్ కూడా. దీంట్లో ఈ కేసు ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి మీద పెట్టిన కేసు అనేది అది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఇది మన ఈ సోషల్ మీడియా మీద పెట్టే కేసుల్లో. ఓకే. ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్ 19(1)A రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి సంబంధించింది. దానికి ప్రతిబంధకంగా 19(2)లో కొద్దిగా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తో ఏదైనా చట్టాలు చేయొచ్చు దీని మీద. అంటే ఏదైనా మన వాక్ స్వాతంత్రాన్ని ఆపేకి మనకు రైట్ టు ఎక్స్ప్రెస్ అనేది అది మనకి ఫండమెంటల్ రైట్. అది దాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. అది కాన్స్టిట్యూషన్ మనకు ప్రియాంబుల్లో ఇచ్చిన గ్యారెంటీ అది. కాబట్టి దానికి ఏం చేశారంటే ఒకవేళ నీకు రైట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది 19(1)A చెప్తారు. ఓకే. దానికి కూడా ఒకవేళ ప్రతిబంధకం ఏమైనా, ఎందుకే ఎవరైనా హర్ట్ చేస్తట్లా నేరాన్ని ప్రేరేపిస్తట్లా మాట్లాడవద్దు కాబట్టి రీజనబుల్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టి చట్టాలు చేయాలి దానికి ఏదైనా మనం ప్రతిబంధకం ఉంది. ఓకే. దానికి ఈ మధ్య కాలంలో మన ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే విపరీతంగా ఈ సెక్షన్ ని మిస్యూజ్ చేయడం మనకు స్టేట్ కాదు, అంటే మన స్టేట్ లో చాలా విపరీతంగా మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఇది గుజరాత్ లో ఒక కేసు, ఇమ్రాన్ ప్రతాప్ ఘడి అనే ఒక రాజ్యసభ మెంబరు ఒక వివాహానికి అటెండ్ అయ్యి ఒక ఉర్దూ పోయాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెడుతూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక ఉర్దూ పోయాన్ని. ఆ ఉర్దూ పోయం యొక్క ఒక నిమిషం నేను దాని ట్రాన్స్లేషన్ కూడా చెప్తాను. ఓకే. ఓకే. సో ఆ ఉర్దూ పోయానికి సంబంధించి ఏదైతే ఆయన పెట్టినటువంటి పోస్టుల మీద ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందంటారా? దాంట్లో ఏముందంటే పోయంలో ఇంగ్లీష్ లో, ఉర్దూలో ఏముందో నాకు తెలియదు, నాకు ఉర్దూ పెద్దగా రాదు. ఓకే. ఓకే. దోస్ హూ ఆర్ బ్లడ్ థ్రస్టీ లిజన్ టు us. We will meet the injustice with love. If the drops flowing from a candle are like a flame, we will use it to light up all paths. If the bodies of our loved ones are a threat to your throne,
We swear by God that we will bury our loved ones happily. Those who are bloodthirsty listen to us. ఇది ఒక డిక్టేటర్ ని ఉద్దేశించి రాసిన కవిత, ఉర్దూలో కవిత. దాన్ని వెనక పెడితే ఇది లేదు ఇది రిలీజియస్ కు డిఫరెన్సెస్ మన రెచ్చగొట్టే విధంగా ఉందని ఒక కేసు జామ్నగర్ లేదో కేసు కట్టారండి. దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు ఏమన్నారు, లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఉంది, మేము దీన్ని క్వాష్ చేయము ఇప్పుడు అన్నారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఈ ప్రాథమిక హక్కులు ఏదైతే ఫండమెంటల్ రైట్ 19(1)A రైట్ టు స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని మీద ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తూ వాళ్ళు ఈ కొత్తగా ఏదైతే 173(3) ఉందో, అంటే రిజిస్ట్రేషన్ ఇంతకుముందు 154 CRPC ఉంది, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ FIR వచ్చేసి 173 CRPC, ఇది BNSS వస్తుంది 2023. దాంట్లో కొత్తగా ఒక ప్రొవిజన్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రొవిజన్ పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అని ఉంది. ఇది ఫస్ట్ 154 CRPC లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేసి లలిత కుమారి కేసు అనేది ఒకటి ఉంది సుప్రీంకోర్టులో. దాంట్లో ఒక్కసారి కాగ్నిబుల్ అఫెన్స్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ హ్యాజ్ నో అదర్ గో, దే హ్యావ్ టు రిజిస్టర్ ద FIR. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇష్టం వచ్చినట్లు తీసుకోమని చెప్పారు. దాంట్లోనే ఇంకోటి ఏం చెప్పారంటే, ఎక్కడైనా నీకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కాగ్నిబుల్ అఫెన్స్ అనేది కనిపించకుండా అది నాన్ కాగ్నిబుల్ అనిపిస్తే నువ్వు 15 రోజుల లోపల దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత దాని మీద డెసిషన్ తీసుకోండి. ఒకవేళ నాన్ కాగ్నిబుల్ అయితే కంప్లైంట్ కి ఇన్ఫర్మేషన్ ఏమని ఉంది. అయితే CRPC లో ఆల్రెడీ ఉంది అది. ఏదైనా నాన్ కాగ్నిబుల్ కేసు గురించి CRPC లో, పాత CRPC లో ఇప్పుడు కూడా ఉండొచ్చు. అది నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ గురించి నీకు ఎవరైనా సమాచారం ఇస్తే నువ్వు అది GDలో ఎంట్రీ పెట్టుకొని అతని కోర్టుకు ఎండార్స్ చేయండి. అయ్యా మీరు దీన్ని కోర్టులో పోయి మీరు ఫైల్ చేసుకోండి, మాకు పవర్ లేదు ఇది రిజిస్టర్ చేసేది అని చెప్పమని ఉంది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన BNSS లో 173(3) అనేది ఒకటి యాడ్ చేశాడు, 3 subsection 3. దాంట్లో ఏం చెప్తారంటే, ఏదైనా కానీ 3 years నుంచి 7 years లోపల పనిష్మెంట్ ఉన్న అఫెన్స్ నీ దగ్గరకు వస్తే మీరు DSP గారి అంటే సుపీరియర్ ఆఫీసర్ పర్మిషన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ DSP. SP తీసుకోవచ్చు, ఇంకా పై ఆఫీసర్లు ఎవరైనా పర్మిషన్ తీసుకోవచ్చు, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ DSP. వాళ్ళకు ఒక రిపోర్ట్ రాసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 15 days వితౌట్ FIR మీరు ఎంక్వైరీ చేయండి, అసలు అది నిజం ఉందా లేదా అని. అంటే కొన్ని అభూత కల్పనలే కదా. అట్లా వచ్చినప్పుడు చేసి ఒకవేళ ఉంటే మీరు కేసు కట్టి ఫార్వర్డ్ కానీ లేకపోతే క్లోజ్ చేయండి, చేసి అతనికి ఇంటిమేట్ చేయమనేది కొత్తగా ఇచ్చారు. ఈ 173(3) ఉంది కదా అని ఇది 28/3/2025లో మార్చి నెలలో 28వ తేదీ ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అనదర్ అని దాంట్లో జడ్జిమెంట్ లో వాళ్ళు వెరీ క్లియర్ గా చెప్పారు. ఈ ఫండమెంటల్ రైట్ గురించి ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తూ ఏం చెప్పారంటే, the court concluded that it is always appropriate to conduct a preliminary inquiry in cases involving spoken or written words that implicate Article 19(1)A. And where the alleged offences fall within the 3 to 7 పనిష్మెంట్ బ్రాకెట్ లో అంటారు. అంటే 3 to 7 years దాంట్లో ఉండి ఈ రైట్ మన ఫండమెంటల్ రైట్ 19(1)A అంటే రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ దానికి సంబంధించి ఏదన్నా వస్తే ఇది ఆల్వేస్ అప్రాప్రియేట్ అంటాడు. ఆల్వేస్ అప్రాప్రియేట్ టు కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ అని ఇచ్చారు. యాక్చువల్ గా మనకేముందంటే 173లో అది మాండేటరా ఆబ్లిగేటరా అనే మన డిస్కషన్ వస్తే అది ఆబ్లిగేషనే. ఎందుకంటే CRPC లో మే షెల్ అని ఉంటాయి 2 పదాలు. మే అంటే మన డిస్క్రిషన్ ఉంటది, ఇది డిస్క్రిషనరా అరే మాండేటరీ అనేది సమస్య వస్తే CRPC లో మాత్రం మే అని ఉంది.
ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ అనేది. మే అంటే డిస్క్రిప్షన్ పవర్ ఉంది ఆయన, చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు మన ఇంటర్ఫియర్ అయిపోయింది దీంట్లో, జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసిందో ఈ జడ్జిమెంట్ లో, అది ఒక మాండేటరీ అవుతుంది. మనకి ఇంతకుముందు అరెస్ట్ల గురించి డీకే బస్సు కేసు అనేది వెరీ ఫేమస్ కేసు. ఆ కేసులో ఇచ్చిన డైరెక్షన్స్ ఇప్పుడు అన్ని సిఆర్పిస్ లో పెట్టారు. అరెస్ట్ చాప్టర్ లో యూనిఫామ్ వేసుకోవాలని, లేకపోతే నీ ఐడెంటిటీ విజిబుల్ గా కనపడాలని, అక్కడే మీరు అరెస్ట్ మేము తయారు చేయాలని, చేసినప్పుడు అక్కడ ఎవరైనా విట్నెస్లు ఉంటే విట్నెస్లతో తీసుకోవాలని, ఒకవేళ విట్నెస్ల్లో వాళ్ళ రిలేటివ్ ఎవరు లేకుండా ఉంటే రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అడ్వకేట్ ని కన్సల్ట్ అయ్యి అతనికి అవకాశం ఇవ్వాలని, ఇవన్నీ డీకే బస్సు కేసులోన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చింది, చాలా క్లియర్ కట్ గైడ్ లైన్సెస్ ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు డీకే బస్సుకు సంబంధించిన కేసును కూడా ప్రాతిపదికన తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఇష్యూస్ని కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తుంది. ఇవేమీ కూడా ఏపీ పోలీసు ఎందుకు ఫాలో అవ్వలేదు? వేరే కేసుల గురించి నేను చెప్పను, మొన్న జరిగినటువంటి కేసే ఏదైతే వెంకటరెడ్డి కేసుకి సంబంధించి చెప్తే పోలీసులు నోటీసు 41A నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో కనీసం వాళ్ళ వైఫ్కి కూడా చెప్పలేదు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటనేది. ఇంటర్స్టేట్ దాటి వచ్చినప్పుడు లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ తర్వాత అసలు వాళ్ళు కనీసము 11 గంటల వరకు హైదరాబాద్ ప్రెమిసెస్లోనే తిరుగుతూ ఉన్నారు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పట్లేదు. ఇవేం చేయకుండా ఉన్నప్పుడు పోలీసులు మరి వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ని ఫాలో అవుతున్నట్టా లేనట్ట? అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆ విధంగా ఇది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అది మస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏది ఈ 15 days టైంలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయమనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. అది ఏ కేసుల్లో? వీటి కేసుల్లో ఏదైతే మన ఫండమెంటల్ రైట్ 1918కు అఫెక్ట్ అవుతాయో, దానికి రిలేటెడ్ ఉంటాయో, రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనే దాని మీద మనం డెఫినెట్ గా 15 days ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా, డిఎస్పీ పర్మిషన్ తీసుకొని తర్వాతనే దాంట్లో ప్రెమా ఫేసి ఉంటే నువ్వు ముందుకు రిజిస్టర్ చేయి, లేకపోతే లేదన్న. అది మార్చి 28వ తేదీ 2025 నుంచి వచ్చింది. అది అప్పటి నుండి రిజిస్టర్ చేయాల్సినటువంటి ఈ పద్ధతి ఫాలో కావాలి సుప్రీంకోర్టు డైరెక్షన్. అయితే ఈ కేసులో ఏమైంది? ఇది ఒక తెలుగులో టైప్ చేసినది, ఇది తెలుగు మన తెలుగులో టైప్ చేసిన కంప్లైంట్ ఎవరు ఎవరి మీద? వెంకట్ కార్మూరి, అదే జగనన్న కారెక్స్ మీద. దీంట్లో ఏమీ లేదు, ఏదో విద్వేషాలు మత ఏవేవి రాసుకుంటూ వచ్చారు. కానీ దీంట్లో ఇది యాక్చువల్ గా మనం దీన్ని చదివితే, మీరు కూడా చదవండి మీ దగ్గర ఉంటే, ఇది ఒక ఇంగ్లీష్ కంప్లైంట్ ని తెలుగులోకి గూగుల్ దానిలో ట్రాన్స్లేట్ చేసి ఐటీగా అలాగనే పెట్టేశారు. ఈ పదాలు గీదాలన్నీ మనం తెలుగులో గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే వస్తాయి. కాబట్టి ఇది మన ప్రసాద్ నాయుడు అని కంప్లైంట్ ఎంతైనా రాసించిందే ఉండకపోవచ్చు, దానికి ఎక్కడుంటో సెంట్రలైజ్డ్ గా తయారవుతున్నాయి ఈ కంప్లైంట్స్ అన్ని. అక్కడి నుండి ఇంగ్లీష్ లో వస్తే దాన్ని తెలుగులోకి తర్జమా గూగుల్ ద్వారా చేసుకొని 17వ తేదీ 7:30 గంటలకి ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ తో కేసు రిజిస్టర్ చేయించారు దాన్ని, మన తాడిపత్రి తాలూకులో జాన్సన్ అని. సాయంత్రం 7:30కు చేశారు, ఉదయం 7:30 కథ మన ఆయన్ని అరెస్ట్ చేయడము, అంటే ఆయన కస్టడీకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ అనేది ఇంప్రాపర్, ఎందుకంటే వాళ్ళు మనకు వీడియోలు, అంటే మనకు టీవీలో కనిపించే వీడియోల ద్వారా ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏమి యూనిఫామ్ లో లేరు, లేకపోతే ఏదైనా బ్యాడ్జ్ కూడా ఏమైనా తగిలించుకున్నారంటే విజిబుల్ గా ఉండాలి, పేరు నంబరు అవి కూడా ఏం కనిపించలే. మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు అక్కడ అరెస్ట్ మెమో తయారు చేయలేదు, సింపుల్ గా మీరు రండి అనేసి తీసుకొని పోయారు. అయితే వాళ్ళు ఎవరనేది చెప్పినారనేది వెంకటరెడ్డి గారు టీవీ ఇంటర్వ్యూస్ లో చెప్పారు, అది అంతవరకు బాగుంది. కానీ వాళ్ళు సిఆర్పిస్ లో మాండేటరీ ప్రొవిజన్ ఏమంటే, నువ్వు అరెస్ట్ మెమో అక్కడే తయారు చేసి వారికి ఎందుకంటే మిస్సెస్ అక్కడ ఉంది, వాళ్ళ రిలేటివ్స్ లో ఇంట్లో అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ ఇచ్చేయాలి. నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ కాపీలు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, ప్రింట్స్. వాళ్ళు బయలుదేరినాక ఎఫ్ఐఆర్ కట్టినట్లుండాలి ఇది.
ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ ఇచ్చేవాళ్ళు, అంటే ఫిజికల్ కాపీ లేకపోవచ్చు పోలీసు వాళ్ళ దగ్గర. అందుకు వాళ్ళు కంటిన్యూస్ గా సుపీరియర్ ఆఫీసర్స్ కాంటాక్ట్ ఉండి వాళ్ళు చెప్పినట్లు చేశారు. అది జరిగింది. అది ఓకే. అయితే ఇప్పుడు ఏమైతుందంటే సార్ చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే రిమాండ్ ఆర్డర్ చూశాను నేను, ఇప్పుడే వచ్చింది, చూసా, చదివా అనేది. దాంట్లో మెజిస్ట్రేట్ గారు, తాడిపత్రి మెజిస్ట్రేట్ గారు వెరీ స్పెసిఫిక్ ఈ సుప్రీంకోర్టు మన ఇమ్రాన్ ప్రతాప్ ఘడి కేసులోన సుప్రీంకోర్టు ఇంత స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చింటే మీరు ఎందుకు దీన్ని 15 days మీరు టైం తీసుకోకుండా, ప్రిలిమినరీ అంటే 15 days టైం తీసుకోవాలని నేను లేదు, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా, సుపీరియర్ ఆఫీసర్ తో ఏదైనా పర్మిషన్ కి అప్లై చేయకుండా ఎందుకు మీరు హడావిడిగా మీరు కేసు రిజిస్టర్ చేసినారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే దీంట్లో ఎలా ఉంటదంటే అండి, ఈ మన 7 years కానీ అంతకన్నా తక్కువ ఉన్న అఫెన్సెస్ లో అరెస్ట్ చేసేకి మనకు 35(1)B లో స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. అంటే అరెస్ట్ చేయొచ్చు కానీ బట్ కండిషనల్ అరెస్ట్ అంటారు. కండిషన్స్ చాలా ఇంపోజ్ చేసింది. ఎందుకంటే ఈ అరెస్ట్లు అనేది మిస్యూజ్ అవుతున్నాయని కనీసం 7 years వరకన్నా ఉండాలన్నట్లు మనకు అది 41A మన లాస్ట్ ఏది మన 2008-9 ప్రాంతంలో పాత సిఆర్పిస్ లోనే దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఆ 41A అన్ని కూడా అవి యాక్చువల్ గా ఇప్పుడు 35(1) లోన పెట్టారు. 35(3) వచ్చేసి 41A నోటీస్ వస్తుంది. దీంట్లో ఏం చెప్తారంటే ఎనీ పోలీస్ ఆఫీసర్ మే వితౌట్ an order from magistrate and without a warrant arrest any person. ఫస్ట్ ఏ వచ్చేసి హూ కమిట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఏ కాగ్నిబుల్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఒక పట్టదగ్గ నేరం, మన పోలీసు వాళ్ళు కూడా అర్థం కాదు, పట్టదగ్గ నేరం అంటే అరెస్ట్ చేసే పవర్ ఉన్న కేసుల్ని కాగ్నిబుల్ అఫెన్సెస్ చేస్తుంటే నువ్వు వెంటనే అరెస్ట్ చేయొచ్చు. అది 7 years ఉందా, 1 day ఉందా పనిష్మెంట్ అనేది ఇమ్మీడియట్. నీ ఎదురుగా పట్టదగ్గ నేరం చేస్తుంటే పోలీసు కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ప్రైమరీ డ్యూటీ టు ప్రివెంట్ ద కాగ్నిబుల్ అఫెన్స్. సిఆర్పిస్ లో ఉంది అది 151 పాతది 150. తర్వాత బీకి వచ్చే లోపల ఎక్కడైతే నీకు ఒక వ్యక్తి మీద 7 years కానీ అంతకన్నా తక్కువ ఉన్న పనిష్మెంట్ ఉన్న నేరారోపణ చేసి ఒక ఎఫ్ఐఆర్ ఉందో ఆ సమయంలో అతన్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. అది part 1 part 2 ఉంది. part 1 ఏం చెప్తారంటే ద పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years వెదర్ విత్ ఆర్ విత్ ఫన్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, నేమ్లీ నెంబర్ 1 వచ్చేసి ది పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సస్పిషన్ దట్ సచ్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ద సెడ్ అఫెన్స్. అంటే నీకు అతని మీద ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఒక నేరం చేసినాడని నువ్వు రూఢీ కావాలి. పోలీస్ ఆఫీసర్ రాత్రి 7:30కు అతను కంప్లైంట్ ఇచ్చాడు, 7:30కి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి పొద్దున 7:30కు నువ్వేం ఇన్వెస్టిగేట్ చేసావు, నైట్ ఏం సాక్ష్యాలు సంపాదించావు, ఏం మెటీరియల్ సీజ్ చేసావు అతను అరెస్ట్ చేసే ఉదయం 7:30. అంతే కదా. నువ్వు ముందు ఈ 3 years 7 years 7 years కన్నా లోపల ఉన్న అఫెన్స్ ఎవరైనా ముద్దాయి ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేయాలంటే నువ్వు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇదో బాబు ఇవి నీకు ఇతనికి ఎదురుగా ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము, ఇతను డెఫినెట్ గా ఆ నేరం చేశాడని రూఢీగా పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసే పోలీస్ ఆఫీసర్ రూఢీ చేసుకోవాలి. ఇక్కడెక్కడ రూఢీ చేసుకున్నారు, సాయంత్రం 7:30కి ఎఫ్ఐఆర్, అంతకన్నా ముందే బయలుదేరిపోయినట్లున్నారు. ఎందుకంటే ఫిజికల్ కాపీ వాళ్ళు ఇవ్వలేదు, ఎప్పుడో కోర్టులో ఇచ్చినారని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అంటే మేము ఎవరైనా అంతే చేస్తారులేండి, రిమాండ్ పంపిస్తప్పుడు అట్టగట్ట ఇచ్చేస్తాం, రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఎట్లా ఇస్తారు అలాగనే ఇచ్చారు. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు ప్రతిసాట వాళ్ళు ఇంట్లో వీడియోలు తీసుకోకుండా గానీ ప్రతిదీ సీసీ కెమెరాలు ఉంటాయి. మరి వెంకటరెడ్డి ఇంట్లో ఉందో లేదో తెలియదు. అటువంటిప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అక్కడ నువ్వు అరెస్ట్ మెమో తయారు చేయలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. అంటే కాబట్టి నువ్వు అసలు ఇన్వెస్టిగేషనే చేయకుండా నేరుగా తీసుకొని పోయి లేదు ఇంతకుముందు ఇతనికి నోటీస్ ఇచ్చాము వేరే కేసులో, మళ్ళా టీవీలో మాట్లాడుతున్నాడు, అది మీనింగ్ లెస్. అది
టీవీలో మాట్లాడుతుంటే అతను వాక్ స్వాతంత్రాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు కట్టేలు చేస్తావు? ఏమన్నా కోర్టు నుండి ఆర్డర్ తీసుకొస్తావు, నువ్వు ఎక్కడ మాట్లాడకూడదని ఏ సుప్రీం కోర్టు కూడా ఇవ్వదు. అంతే కదా. వెంకటరెడ్డి గారు ఏ డిబేట్ లో పాల్గొనకూడదు. ఏమైనా మన కేఎస్ఆర్ వాళ్ళని చేసేటప్పుడు కూడా మీరు ఇటువంటివి ఏది మళ్ళా ఇట్లా జరగకోకుండా ఎంకరేజ్ చేయకుండా చూడమన్నారు, కానీ నువ్వు డిబేట్ కండక్ట్ చేయకూడదు అని లేదు. ఎవరికి ఎవరికి అట్లా? ఎందుకంటే అది మన ఫండమెంటల్ రైట్, దాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిందే కోర్టులే. వాళ్ళే దాన్ని కట్టేలు చేయలేవు కదా ఫండమెంటల్ రైట్. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్పారంటున్నారు కోర్టులో, లేదండి ఇతనికి ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము, మల్టీ అఫెన్సెస్ లో ఉన్నాడు అన్న, చాలా నేరాలు ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి ఇతనికి రిమాండ్ చేయమన్నారు. అది 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 పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు, ఎందుకంటే వీళ్ళు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు అరెస్ట్ చేసేకి. కాబట్టి 2 మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ఎఫ్ఐఆర్ కట్టడంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ని డివేట్ అయ్యి చేశారు. 15 days వాళ్ళకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సిన అవకాశాన్ని, ఆ ప్రొసీజర్ ని ఫాలో కదా, మాండేటరీ ప్రొసీజర్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ తర్వాత దానికి శాంక్టిటీ వచ్చింది. గతంలో 28/3/2025 కన్నా ముందు అవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంది పోలీస్ ఆఫీసర్ కి. తన ఇష్టమైతే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు, లేకపోతే నేర కేసు కట్టొచ్చు. దానికి తర్వాత 28/3/2025 తర్వాత ఈ స్పీచ్, రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనే ఇవి ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతాయో అక్కడ మాత్రం నువ్వు మస్ట్ ఇది మీరు ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా, డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. దాన్ని ఉల్లంఘించుతున్నారు. రెండోది నేను చెప్పినట్ల వాళ్ళు ఏం మెటీరియల్ నువ్వు కలెక్ట్ చేయలేదు, చేయకుండానే అతన్ని అరెస్ట్ చేసావు. వెరీ స్పెసిఫిక్ ఏం చెప్పారు వాళ్ళు, అసలు అరెస్ట్ అనేది లీగాలిటీ, అరెస్ట్ మీద లీగాలిటీనే క్వశ్చనబుల్ అని చెప్పారు కోర్టు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ వ్యాలిడ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ది అరెస్ట్ ఇట్సెల్ఫ్ బికమ్స్ లీగల్లీ క్వశ్చనబుల్ అని ఇచ్చారు. రిమాండ్ రిజెక్ట్ చేసేటప్పుడు అసలు అరెస్ట్ అనే దాన్ని మేము దాని లీగాలిటీనే మేము క్వశ్చనబుల్ అయినప్పుడు ఇది చాలా యాక్చువల్ గా వెంకటరెడ్డి వాళ్ళు దీన్ని హైకోర్టుకి వెళ్తే ఏ వెరీ గుడ్ కేసు అగెన్స్ట్ పోలీస్ ఆఫీసర్స్. నేనేం సజెస్ట్ చేయను కానీ పోలీసులు తీరుకి చేయాలనుకుంటే, కానీ ఈ ఆయన మన ఇంట్రెస్ట్ చూసాం మనము. చూసినప్పుడు ఏం తెలుస్తుందంటే ఆయనకు కింది స్థాయి పోలీస్ ఆఫీసర్ల మీద సానుభూతి ఉంది. ఆయన చెప్పాడు కదా క్లియర్గా, అంటే ఇదంతా కొంతమంది పొలిటికల్ వ్యక్తులు, పెద్ద వ్యక్తులు చేపిస్తుంది, పాపం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు కూడా కొంత ఇబ్బందికి గురయ్యారని కూడా మాట్లాడుతున్నారు కదా. ఇది సెంట్రలైజ్డ్ గా చేస్తున్నారు, అంటే ఎవరెవరు మాట్లాడతారో, ఎవరు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారో, ఎక్కడ దొరికితే ఏదోటి పెట్టేసి టెర్రరైజ్ చేయాలనేది ఉంది. కానీ ఇవి అంతగా ఫలితాన్ని ఇవ్వవు, ఎందుకంటే ప్రజలు చాలా సూక్ష్మంగా ఉంటారు. మనకు తెలియదు వాళ్ళ నాడి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అశోక్ ఇబ్బంది కలిగించినారు అనుకో, అశోక్ బంధువులు, ఫ్రెండ్స్, లేకపోతే నాకు ఇబ్బంది కలిగ నా ఫ్రెండ్స్, నా బంధువులు, నన్ను అభిమానించే వాళ్ళు అందరూ కూడా అమ్మో ఆయనకే ఎలా అయిపోతే మాకేమీ అనేది వస్తుంది కదా. అవును అవును అవును. కానీ సార్ నాకు ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి అన్నీ కూడా సరే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా, పోలీసులు కావాలని చెప్పేసి అరెస్ట్ చేశారు, ఏదైనా సరే ఫైనల్గా వాళ్ళు కోర్టు ముందు నిలబెట్టాల్సిందే. ఆ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నా లేదంటే ఇంకోటైనా పొలిటికల్ వెండెక్టా కింద అరెస్ట్ చేసిన, ఇక్కడ మెయిన్ డిసిషన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సింది మెజిస్ట్రేట్లు ఇచ్చేటువంటి కస్టడీకి ఇవ్వాలంటే కస్టడీకి, బెయిల్ అంటే బెయిల్, అసలు వాళ్ళని రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ మెజిస్ట్రేట్లకు సంబంధించి కూడా కొన్ని కేసుల్లో కస్టడీకి ఇస్తున్నారు, 14 రోజులు కస్టడీకి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ కేసులకు సంబంధించి శాంటిటీ ఉండట్లేదు. మళ్ళీ హైకోర్టుకి వెళ్తేనేమో హైకోర్టులో ఏమో బెయిల్ ఇస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తున్నాం కదా. మధ్యలో కీ పిల్లర్గా ఉన్నటువంటి కోర్ట్స్ కావచ్చు, మెజిస్ట్రేట్లు కావచ్చు, అన్ని విషయాలకు సంబంధించి ఇవే ప్రొసీజర్స్ని ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, కోర్ట్స్ అనేది ఏం మాట్లాడినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఏదైనా ఒక జడ్జిమెంట్ మీద మనం ఒక మెజిస్ట్రేట్ ని మనం విమర్శిస్తే దానికి వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసిన కేసులో ఇమ్రాన్ ప్రతాప్ గడి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్, ఇది గుజరాత్ కేసులో హైకోర్టు లేదు ఇది
ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మేము మీకు రిలీఫ్ ఇవ్వలేము అని ఒక కేసు వేరే కేసుని పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని ఉటంకించేసి అతన్ని డిస్మిస్ చేశారు ఆయన కంప్లైంట్. దాని మీద ఆయన అప్పీల్ పోయాడు సుప్రీంకోర్టులో చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేసి అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేశారు. దీంట్లో అసలు ఏం లేదు అని ఇస్తూ చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. అది ఒకందుకు మంచిది అయింది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు జడ్జెస్ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏమంటాము, తాడిపత్రి ఆయన ఈ ఆర్డర్ ఇచ్చారు, మనం అనగలగలిసింది తాడిపత్రి మేజిస్ట్రేట్ చాలా జుడిషియస్ గా ఆర్డర్ ఇచ్చారండి అని అనగలం. కానీ ఇంకో మేజిస్ట్రేట్ తల ఉపయోగించలేదు. ఎందుకంటే జుడిషియల్ మైండ్ ఉపయోగించమని ఉంటది ప్రస్తుతం. ఈయన ప్రాపర్ గా ఒక్కొక్క మేజిస్ట్రేట్ ఒక రకంగా ఉంటారు. మేము మరి బెయిలియన్ మేజిస్ట్రేట్ మనం విమర్శించలేం కదా. విమర్శించడం కాదు, ఇక్కడ ఏంటంటే అంటే నా పాయింట్ ఏంటంటే ఇలాంటి కేసులకు సంబంధించి మేజిస్ట్రేట్లకు కావచ్చు ఆ జడ్జిలకి ఆల్రెడీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ప్రీవియస్గా ఏమేమి జడ్జిమెంట్స్ ఇచ్చారు ఉంటుంది కాబట్టి. సో చాలా కేసులకి కొన్ని వర్తిస్తున్నాయి, కొన్ని వర్తించట్లేదు కదా. ఇదే కేసులకు సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ వచ్చాం కదా మనం. అవునవును, ఇది ఇనీషియల్ గా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ రాకముందు చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులని జైల్లోకి పంపారు. కొంతమంది మాత్రము మీరు 41A నోటీస్ ఇవ్వండి అంటే ఇప్పుడు 35(3) నోటీస్ ఇవ్వచ్చు కదా, దీంట్లో ఏముందని రిటర్న్ చేశారు. దానికి ఏం చేశారు, ఒకే ఇన్సిడెంట్ మీద వాళ్ళు 20 కేసులు 30 కేసులు ఒక్కొక్క స్టేట్ వైడ్ రిజిస్టర్ చేయించడం జరిగి కాబట్టి ఇతను ఒకటి కాదండి మల్టిపుల్ కేసుల్లో ఇతను ఉన్నాడు అని. ఎందుకంటే అరెస్ట్ చాప్టర్ లో ఏం చెప్తుంది, 7 years లోపల ఉన్న దానిలోకి ఏం మన పనిష్మెంట్ ఉన్న నేరాల్లో ముద్దాయిలకు అరెస్ట్ చేయాలంటే సెకండ్ part 2 కండిషన్స్ ఏమంటే ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ సచ్ అరెస్ట్ ఈజ్ నెసెసరీ టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్ అంట. నెంబర్ 1 అది. రెండో టు ప్రివెంట్ ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద అఫెన్స్ లేకపోతే టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కాజింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద అఫెన్స్ టు డిజపియర్ ఆర్ ట్యాంపర్ విత్ సచ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ మేనర్ అని. ఇంకోటి వచ్చేసి టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫర్ మేకింగ్ ఎనీ ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్ అక్వైంటెడ్, అంటే సాక్షులు బెదిరిస్తాడనో లేకపోతే సాక్షులు కోర్టు ముందు కానీ పోలీసు ముందర గానీ తనకు వ్యతిరేకంగా చెప్పకుండా బెదిరిస్తారనేది. లాస్ట్ వచ్చేసి ఇప్పుడు కానీ అతను అరెస్ట్ చేయకపోతే ఇంకా లైఫ్ లో మనం అరెస్ట్ చేయలేము అనేది 5 కండిషన్స్ ఉన్నాయి. అవి part 2. part 1 వచ్చేసి కండిషన్ part 1 లో వచ్చేసి నువ్వు అతన్ని 7 years కన్నా తక్కువ ఉన్న అఫెన్స్ లో ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే నీవు ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి సఫిషియంట్ మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలి. అతనికి మెటీరియల్ ఎవిడెన్స్, సర్కమ్స్టెన్సెస్, ఓరల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నువ్వు కలెక్ట్ చేసి నువ్వు నమ్మాలా ఎస్ ఇతను అని. అంటే కనీసం ఫస్ట్ డే సీడీన కొట్టి కింద రాస్తారు ఆ రోజు ఏం చేసాం, ఏం కలెక్ట్ చేసినాం. ఈ కేసులో అది కూడా లేదు. రాత్రి 7:30కు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాడు, ఇంకెప్పుడు ఇన్వెస్టిగేట్ చేశాడు. పొద్దున 7:30కు అరే వాళ్ళ ఇంట్లో వచ్చి అతను పట్టుకొని పోయారు. ఇంకెప్పుడు ఏం ఇన్వెస్టిగేట్ చేశాడు, ఏం సాక్ష్యాలు. ఆ విధంగా అన్ని కూడా దీంట్లో లోపభూయిష్టంగా చేశారు. కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రతి మేజిస్ట్రేట్ కూడా ఈ విధంగానే మన చేయాలంటే లేదు. ఎలా ఉంటదంటే మేము 33 ఏళ్ళు 34 ఏళ్ళు ల్యాండ్ ఆర్డర్లోనే ఎక్కువ పని చేసాం. మనం ఏదన్నా ముద్దాయిని ప్రొడ్యూస్ చేస్తే టైం వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 18వ తేదీ నైట్ ప్రొడ్యూస్ చేసినట్టుంటారు. 18/11/2025 అని దాని వేసి ప్రొడ్యూస్డ్ అక్యూజ్డ్ త్రూ ఎవరో ఇద్దరు పీసీలు వేసి అట్ 10 PM అంటారు. రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ ఫర్ 14 days. ఏం చూడరు యాక్చువల్ గా ఏం చూడరు, సెక్షన్స్ చూస్తారు, ఇవి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అని చూస్తారు, వేస్తారు. దాంట్లో ఉండే మెటీరియల్. కానీ 167 CRPC ఇప్పుడు అది నంబర్ మారింది BNS లో. దాంట్లో వెరీ క్లియర్ ఎవరైనా కానీ ఒక ముద్దాయిని నువ్వు మేజిస్ట్రేట్ దగ్గరకు ముందుకు రిమాండ్ రిపోర్ట్ తో పంపాలంటే నీవు అతని మీద సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది, ఈ నేరం చేసినాడని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ నువ్వు కలెక్ట్ చేసి తర్వాత పంపాల. అంటే మేజిస్ట్రేట్ కూడా అది చూడాల.
అసలు ఈయన మీద నేరం చేసినకి ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా, దీని మీద గ్రౌండ్స్ ఉన్నాయా, రిమాండ్ పంపే గ్రౌండ్స్ ఉన్నాయా చూడరు. అవన్నీ ఏం చూడరండి. నువ్వు ప్రొడ్యూస్ చేసినా కావాలంటే మీరు ఎప్పుడైనా నియర్ బై జేఎఫ్సీఎం కోర్టులకు వెళ్ళండి, ఇట్లా ప్రొడ్యూస్ చేస్తేనే 5 minutes లో పంపించేస్తారు. వాళ్ళు పేపర్లు తిరిగారు, ఏమి పెద్దగా అంతగా దాని మీద దృష్టి పెట్టి ఆ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అనేది చూసే చాలా తక్కువ మంది మేజిస్ట్రేట్ చూస్తారు. ఇప్పుడు ఈ తాడిపత్రి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ మాత్రము చాలా ల్యాండ్ మార్క్ ఆర్డర్ అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళు మరి ఏ విధంగా దీని మీద బాగా ఎలాబరేట్ గానే డిస్కషన్ జరిగింది అనుకుంటున్నారు. పబ్లిక్ లో కూడా, జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా జరుగుతుంది. దీని మీద వీళ్ళు నాకు తెలిసినంత వరకు వెంకరెడ్డి వాళ్ళు క్వాస్కి వెళ్తారు. క్వాస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దీనివల్ల ఈ అన్యాయంగా ఈ సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లోకి పోతున్న వాళ్ళు కొంత ఊరట ఉంటుంది. ఇంకోటి ఏమంటే 28 మార్చ్ 2025 తర్వాత ఏవైతే ఇట్లా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా రిజిస్టర్ చేసినారో ఆ కేసులన్నీ కూడా క్వాస్ కు అర్హత కలిగినవి. వాటన్నిటిని కూడా క్వాస్ చేయొచ్చు. క్వాస్ కు మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం క్వాస్ పిటిషన్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ ని ఛాలెంజ్ చేయొచ్చు. క్వాస్ కానీ లేకపోతే డిశ్చార్జ్ చేయమని మనం అడగవచ్చు. ఎందుకంటే మాండేటరీ ప్రొవిజన్ ని వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు మాండేటరీ ప్రొవిజన్ రైట్ టు ఫాలో కాదు, రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అంటారు. చట్టం కాదు కానీ గైడ్ లైన్స్ నువ్వు ఫాలో కాదు. తర్వాత అదే జడ్జిమెంట్ లో ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పారు. ఫండమెంటల్ డ్యూటీస్ కూడా డిస్కస్ చేశారు. అది 51A. అది ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ లో ఏముంటదంటే ఫండమెంటల్ డ్యూటీస్ ని ప్రతి ఒక్క ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఏమంటే కాన్స్టిట్యూషన్ ని గౌరవించాలా, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఐడియల్స్ ని గౌరవించాలి. అదే విధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడిన ఇన్స్టిట్యూషన్స్ ను కూడా గౌరవించాలా. తర్వాత ఇండియన్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అంతా చెప్తాడు. అది దాన్ని ఉటంకిస్తూ పోలీసు వాళ్ళైనా జడ్జెస్ అయినా మనం అందరం కూడా సిటిజన్సే. ముందు మన బాధ్యత యాజ్ ఏ సిటిజన్ గా, యాజ్ ఏ సిటిజన్ కూడా మనకు బాధ్యత ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా మన దీని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని. ఇది గౌరవించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. మామూలు సాధారణ పౌరుకున్నట్లే పోలీసు వాళ్ళకు కూడా ఉంది. పోలీసు వారు కూడా ఈ డైరెక్షన్ ని మనం ఫాలో కావాలా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఐడియల్స్ లోన ప్రియాంబుల్ లోనే ఉంది రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేటివి. వీటివి కాన్స్టిట్యూషన్ ఐడియల్స్ లో ఇది ఒక భాగం. దీనిని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది, మీకుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఫాలో కావాలని ఫండమెంటల్ డ్యూటీస్ ను కూడా రెఫర్ చేయడం జరిగింది ఆ జడ్జిమెంట్. చాలా మంచి జడ్జిమెంట్. 50 పేజీలో 45 పేజీలో ఉంది. నేను ఈ వీడియో చూస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం జడ్జిమెంట్లు చదవం. మనం ఇన్వెస్టిగేట్ చేసిన కేసు కొట్టేస్తూ కూడా ఎందుకు కొట్టేసినారు అనేది మనం చూడం. అక్విట్ అయిందంట సార్ అని అక్కడ పడేస్తారు. దాన్ని చదివితే మనం చేసిన మిస్టేక్స్ తెలుస్తాయి. సో ఫైనల్ గా అయితే కోర్టులు ఇచ్చేటువంటి చెప్పండి అందరు పోలీస్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఏమంటే ఇమ్రాన్ ఖాన్, ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనేది అండ్ అనదర్ అనేది ఒక జడ్జిమెంట్ కొడితే వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 28/3/2025 ఇచ్చారు. దాన్ని అందరూ కూడా చదువుకుంటే ఈ సోషల్ మీడియా కేసుల్లో, ఎందుకంటే స్పీచ్ మనం మాట్లాడేది రాత, మనం రాసే కామెంట్స్ వాటి మీద ఏ దాని మీద మనం కేసు పెట్టొచ్చు, ఏది పెట్టకూడదు అనేది వెరీ క్లియర్ గా ఉంది. అయితే ఈ కోర్టులు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కావచ్చు, కోర్టుల మీద ఎక్కువగా ఏదైనా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఏదైనా కూడా నేను నా కామెంట్ కూడా అదే. ఇది పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఇవి ఎంత మనకు పర్సెంటేజ్ ఆఫ్ కన్విక్షన్ ఏదో బిలో 5 ఉంటుంది. 100 కేసులు కడితే 5% కూడా ఉండదు. దాంట్లో కూడా రోడ్ యాక్సిడెంట్ కేసులు అన్ని కలిపి ఉంటాయి. ఒప్పుకొని ఫైన్ వేసుకునే ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్ అయితే అవును సార్ చేసినా అంటే 500 ఫైన్ వేసి కట్టేసి వెళ్ళిపోయే కేసులు ఉంటాయి. అట్లా కలిపి కూడా 3 to 4% ఉంటది. కాబట్టి వీళ్ళు కేసులు కట్టేటువంటి వీళ్ళు జైలుకు పోతారని ఉండదు. భయం ఎక్కడంటే ఈ తాడిపత్రి మేజిస్ట్రేట్ మాదిరి ఆలోచన చేయకుండా ఎవరైతే రిమాండ్లు ఇచ్చేస్తున్నారో మెకానికల్ రిమాండ్స్ ఇచ్చే మేజిస్ట్రేట్స్ అంటే ఎవరైనా భయమే. ఆ కోర్ట్స్ అంటేనే భయపడతారు. ఎవరికైనా అదే భయమే.
సరే సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి మరి ఏమన్నా కోర్టుల తీర్పుల్ని ఇక్కడి నుంచి అయినా పోలీసులు ఫాలో అవుతారా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు, మీ సమయం. ఫాలో అవుతారా లేదనేది ఇప్పుడు పోలీసు వాళ్ళది ఏం లేదండి, మా పోలీసు వాళ్ళది ఏం లేదు. నేను గుండెల మీద చెప్తా, మా వాళ్ళది ఏం లేదు. వాళ్ళందరూ కూడా భయంగానే చట్టబద్ధంగానే పోవాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ వచ్చిన ఇన్స్పెక్టర్ కూడా సాధ్యమైనంత వరకు నోటీస్ ఇచ్చేసి దాని నుంచి తప్పించుకోవాలనే ట్రై చేశారు. ఆ వెంకటరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో జరిగింది మనకు ఛానల్స్ లో కూర్చొని చెప్తున్నాడు. ఆయన కూడా సాధ్యమైనంత వరకు ఒక నోటీస్ ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ పదే పై నుంచి ఫోన్లు రావడము, లేదు పై నుంచి ఒక 5-6 మార్కులు ఇవన్నీ సెంట్రలైజ్డ్ గా నడుస్తున్నాయి వారం. ఏదో పోలీసుల కేసు నేను చాలా మంది ఇనిషియల్ గా మన వర్రా రవీందర్ రెడ్డి కేసు అప్పుడు చూశాను. దాంట్లో 35 పేజీలో 40 పేజీలో ఉంది ఏది ఇది అతని వాంగ్మూలం. దాంట్లో మీ టీవీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇహా టీవీ, ఈ అందరూ మన ఎవరైనా చాలా ఛానల్స్ పెట్టారు, 30-40 మంది ఛానల్స్ అందరూ ఉన్నారు దాంట్లో. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆ గివెన్ టైంలో ఏదైతే వాళ్ళు టైం చూపించారో ఆ టైంలో పులివెందుల డిఎస్పీ అప్పుడు మరి ఇప్పుడున్న ఆయనే ఉన్నట్టున్నాడు, అది కానీ తయారు చేయగలిగితే, అంటే అతనికి టైపింగ్ రాకుంటే వేరే వాళ్ళు అసిస్టెంట్ తీసుకుంటారు, అది కానీ తయారు చేయగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ టైంలో నువ్వు అది తయారు చేస్తావు. అది ఎన్నో రోజులు ముందు అంతా తయారు చేసుకొని అప్పటికప్పుడు తీసుకునేది, అరెస్ట్ చూపించి నీకు 4-5 రోజులు పడుతుంది తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి చాలా టెక్నికల్ వర్క్ ఉంది అది. సరే చూద్దాం, అందరినీ ఇప్పుడు చేయాలని దాంట్లో ఏదైతే మన ఏదో పెట్టారు పెద్ద 111 కేసు ఒకటి పెట్టారు, చాలా పెట్టారు, చాలా సెక్షన్లు పెట్టారు, చాలా 111. కానీ ఆ మెజిస్ట్రేట్ ఎవరో మహానుభావుడు అది 111 అలో చేయలేదు. ఎందుకంటే మన సైబర్ క్రైమ్ అనే దాన్ని, అంటే ఇది కూడా సైబర్ క్రైమే కదా, కంప్యూటర్స్ యూజ్ చేసిన సైబర్ క్రైమ్ అంటే సైబర్ ఫ్రాడ్స్. అది సైబర్ మామూలు కంప్యూటర్స్ ఉపయోగించి ఎవరైతే వాళ్ళకు ఆదాయం కోసం డబ్బు కోసం ఏదైనా నేరం చేస్తే అవి సైబర్ క్రైమ్, ఆ ఉద్దేశం దాంట్లో ఆ సెక్షన్ లో 111 సెక్షన్ లో. రైట్ సార్, చూద్దాం మరి దాని మీద పెట్టి ఏదో ట్రై చేశారు. మరి ఆ మేజిస్ట్రేట్ కూడా మనం పోడాల్సిందే కదా. ఆ రోజు ఆయన కానీ 111 కింద అతన్ని ఇచ్చింటే మీరు అందరూ జైల్లో ఉండేవాళ్ళు. అంతే కదా. ఆ తెలకపూడి రవినా ఎవరో ఉన్నారు, ఆ పెద్ద ఆయనతో సహా చాలా మంది ఉన్నారులేండి. జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఉన్నారు అందరూ, మనం ఎవరిని విమర్శించలేము. కానీ మనం ఆయన్ని పొగుడుతాము, ఈయన్ని పొగుడుతాము, అంతేగాని విమర్శించట్లేదు. ఏదో రిమాండ్ ఇచ్చిన వాళ్ళని మనం విమర్శించనీక చట్టం ఒప్పుకోదు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఆ రోజు రాజంపేట జడ్జో లేకపోతే ఎవరు మరి వారు చాలా చక్కగా అక్కడ ఉన్న అడ్వకేట్స్ చెప్పిన వాదనని, దాన్ని ఏమంటారు, అది అఫెన్స్ 111. ఓకే, దాని గురించి ఆయన కూడా ఆయన ప్రూవెన్ ఆయన ఇచ్చారు. ఆయన అది లేదు, ఇది అట్రాక్ కాదన్నందుకే మీరు అందరూ ఉన్నారు ఈరోజు ఛానల్స్ పెట్టుకొని, లేకపోతే 30-40-60 ఛానల్స్ వాళ్ళు ఉన్నారు దాంట్లో అయ్యే వాళ్ళు. అట్లా పొగుడతాము. ఇప్పుడు తాడిపత్రి మేజిస్ట్రేట్ ని పొగుడతాం, అంతేగాని మెకానికల్ గా రిమాండ్ ఇచ్చే వాళ్ళని మనం విమర్శించలేము. ఓకే సార్, చూద్దాం సార్. దీనికి సంబంధించి ఏమైనా ఫాలో అవుతారా లేదా, కోర్ట్స్ ఏంటి ఎలా ఉంటది, కోర్ట్స్ చెప్పిన ఇష్యూస్ ని పోలీసులు ఫాలో అవుతారా లేదా అనేది కూడా చూద్దాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఇది రాజేశ్వర రెడ్డి గారితో పోలీస్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోయినటువంటి వచ్చేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి రాజేశ్వర రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.